మరి ఈరోజు డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, డిస్టింగ్విష్ స్కాలర్, వారిని సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ తనికెళ్ల సత్య రవికుమార్ గారు, స్టేట్ సెక్రటరీ విహెచ్పి భాగ్యనగర్ క్షేత్ర, వారికి కూడా సాదరంగా వే2 న్యూస్ స్వాగతం పలుకుతోంది. అనాదిగా వస్తున్నటువంటి ఈ దేవాలయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయవలసినటువంటివి ఉన్నాయి. యోగ్యమైనటువంటి రీతిలో దేవాలయాలకు మార్గదర్శనం జరిగేటట్లయితే ఆధ్యాత్మికత పరిఢవెల్లుతుంది అని చెప్పి, ముఖ్యంగా దేవాలయాలందు భక్తి విశ్వాసం ఉండాలి అని, దైవ ధర్మ సంబంధమైనటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ధార్మిక దైవిక కార్యక్రమాలకే వినియోగం కావాలి. సహజంగా ప్రభుత్వ పరంగా ఉండే దేవాలయాలన్నీ కూడా సుసంపన్నాలుగానే ఉంటాయి. సుసంపన్నం కానివి ఎండోమెంట్ స్వీకరించదు. కాబట్టి అటువంటి వాట్ల ద్వారా ఈ సమాజానికి ధార్మిక చింతనని అందిస్తే అది చాలా బాగుంటుంది. అండర్స్టూడ్. రవికుమార్ గారు, దీనికి జోడిస్తూ మీరేం చెప్పాలనుకున్నారు ఇదే అంశం పైన? మీరు 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని ఎలా చూడబోతున్నారు? మీరు ఏమేమి చేస్తున్నారు? రాబోయే 10 సంవత్సరాలే కాదు, భారతదేశం గడ్డుకాలంలో ఉన్న ప్రతిసారి కూడా ఈ దేశాన్ని రక్షిస్తూ వచ్చినది ధర్మం. అంటే ఈ దేశం వేరు, ధర్మం వేరు కాదు. దేశము ధర్మము రెండు కళ్ళు. కాబట్టి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించుకునే వ్యవస్థలో దేశ రక్షణ కోసం మనం ఎంతగా ఆలోచిస్తామో ధర్మ పరిరక్షణ కోసం మనం అలా ఆలోచించాలి అని మన దేశం కోసం బలిదానం చేసిన మహానుభావులు, ఈ దేశం కోసం పరితపించినటువంటి మహానుభావులు మనకి మార్గనిర్దేశనం చేశారు. దేశం ధర్మం రెండు కళ్ళ లాంటివి అని అంటున్నారు కదా, దీన్ని ఒక చోటకి తీసుకొచ్చి ఒక విధంగా చూడడానికి మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ సార్? అక్కడ గాయంతు దేవాహ కిలకీతకాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాప వర్గాస్పద హేతుభూతే భవంతు భూయ పురుషస్వరత్వాత్ అంటూ దేవతలు కూడా కీర్తిస్తారు ఈ భూమిలో జన్మించాలి అని. అందువల్లే భగవంతుడు ప్రపంచంలో ఎక్కడైనా దేవదూతలు, దేవుని యొక్క ప్రవక్తలు పుట్టారేమో కానీ సాక్షాత్తు భగవంతుడు అవతరించినటువంటి పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది భారతం మాత్రమే. ఈ దేశాన్ని కాపాడుకోవడం విషయంలో బుద్ధ భగవానుడిలా శాంతిగా ఉండాలి, క్షాత్రవీర్యంలో ఒక రాణా ప్రతాప్లాగా, ఒక ఛత్రపతి శివాజీలాగా ధర్మరక్షణ చేయాలి. అందరూ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి ధర్మం. ఇందులో మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుని ఈ ధర్మం కనుక అడుగంటితే అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచానికే శాంతి లేకుండా ఉంటుంది. ధర్మం ఎప్పుడూ కూడా నువ్వు ఆచరించు, నువ్వు అభివృద్ధిలోకి రావడం కోసం ప్రయత్నం చేయని చెప్పేటువంటి ధర్మం కనుక మృగ్యమైతే ఈ దేశానికి భవిష్యత్తు ఉండదు, శాంతి ఉండదు. ధర్మం అనేది అందరికీ ఈక్వల్గా ఉండాలి, అందరూ ఒకటేలాగా ఉండాలి, అందరినీ ఒకటేలాగా చూడాలి అని అంటున్నారు. ఇది పాసిబుల్? అసలు దీన్ని ఎలా చేయగలరు? ప్రపంచానికి ఒక్కటేనండి ఉన్న ధర్మం. ప్రపంచంలో మిగతా ఉన్నవన్నీ కూడా మతాలు తప్పితే ధర్మం అంటూ ఉన్నది ఒకే ఒక్కటి. కాబట్టి అందరికీ ఒకటి సాధ్యమా అనే ప్రశ్న మనం వేసుకోకర్లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ధర్మమే ఒకటే ఒక్కటి, అదే సనాతన ధర్మం. దాన్నే మనం హిందూ ధర్మం అంటున్నాం. గోమాతని మనము చాలా గొప్పగా దేవతగా స్వీకరిస్తాం. ఇవాళ ప్రపంచం కూడా ఆ గోవు యొక్క విశిష్టతని గ్రహించి వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. రవికుమార్ గారు, ప్రశ్న మీకు. హైందవరావం చేసిన తర్వాత ఎలాంటి మార్పు మీరు చూశారు? ప్రజల ఆదరణ, దాని గురించి మాట్లాడి మనం కంక్లూడ్ చేయొచ్చు. ఆస్తులను కాపాడడం అనే ఒక కారణము చూపించి దేవాలయాల్ని ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడం అన్నది ఇది సరైనది కాదు. కాబట్టి రెండవది, దేవాలయాలు హిందువులు నిర్వహించుకోలేరు అనేటటువంటి ఒక వార్తను ప్రచారం చేస్తూ దేవాలయాలు ప్రభుత్వాలు గుప్పిట్లో ఉంచుకోవడం. కాబట్టి దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి వచ్చినప్పుడు మాత్రమే దేవాలయ కేంద్రంగా ధర్మం పరిరక్షించబడుతుంది, ప్రచారం చేయబడుతుంది. హిందుత్వం ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ఇది స్పష్టమైన విషయం. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం, పాలనా పరంగా సుదృఢంగా ఉండాలనుకుంటున్నాం. దీనికి ఆర్థికం ఒక కన్ను అయితే ఆధ్యాత్మికం మరొక కన్ను. ఆధ్యాత్మికం వచ్చిన ఆర్థికాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, సంరక్షించుకునే విధంగా నైతికత జీవనాన్ని అందిస్తుంది.